గురుగారు, నేను సూటిగా ప్రశ్న ఇస్తున్నా. మీ యొక్క ఉద్దేశం హిందూ మతాన్ని సమిష్టిగా ఉంచి ఈ మతం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడమా, ఇతర మతాలను కించపరచడమా? మన సనాతన ధర్మంలో ప్రధాన ఉద్దేశం ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి స్వతంత్రం ఉంది, వ్యక్తిగతమైనటువంటి హక్కు ఉంది. వారి హక్కుని భగ్నం చేసే హక్కు మనకి లేదు. అందువల్లనే మనం చెప్పగలుగుతాం, చెబుతాం, పాటిస్తాం. సర్వే జన సుఖినో భవంతు. ఇంతే మన ఉద్దేశం. సరే, మీరు సుఖినో భవంతు అంటే ఓకే, కానీ నేను ఇతర మతాలని కాదయా. నీ క్వశ్చన్ కి ఆన్సర్ అడిగేవా? అవును. మధ్యలో అడ్డం వస్తే ఇంకా ఆన్సర్ అవుద్ది కదా. ఈ సర్వే జన సుఖినో భవంతు జరగాలంటే ముందు ఇప్పుడు నేను చెప్పింది జరగాలిగా. ఇప్పుడు ఇతర మతాల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ దరిద్రులు అలా లేరు కాబట్టి. ఏమని? ఇప్పుడు నువ్వు ఆదిన ఈయన, ఇప్పుడు నాతో నువ్వేమన్నా జై శ్రీరామ్, జై భీమ్, జై ఇన్సాన్ ఏమన్నా అన్నాను, నేను అంటాను కదా. ఇప్పుడు ఒక ముల్లాని, ఓ పాస్టర్ని కూర్చోబెట్టి కూడా ఇట్లా చెప్పించు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు చెప్పడం చెప్పకపోవడం అనేది మీ ఇష్టం. కాదు కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇంగితము అని ఒకటి ఉంటుంది కదా. ఇష్టం నీకు సంబంధించింది. అవును. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావా, టిఫిన్ చేస్తావా, తినకుండా ఉంటావా, అది నీ వ్యక్తిగత విషయం. నేను నమ్మిన దైవాన్ని, అది నేను పిలిచే పేరు రామ కావచ్చు, కృష్ణ కావచ్చు, గోవింద కావచ్చు, లేదా అమ్మవారు కావచ్చు. ఇతరులు నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ ఇష్టం. నేను చెప్పగలను. ఎందువలన నేను మనిషిని, ఎదుటోడు మనిషి అని నమ్ముతాను. వాడికి ఒక వ్యక్తిగత అభిరుచి ఉంటుందని నమ్ముతాను. ఇది ఒక హిందువుని కాబట్టి నేను చెప్పగలను. నువ్వు అతను కూడా చెప్పగలను. కానీ ముస్లిం క్రిస్టియన్లు చెప్పలేడుగా. నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన క్రిస్టియన్ని, నేను నమ్మిన యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పగలరా? ఎందుకు చెప్పడు? మౌఢ్యం అది కదా. అంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు అనుకునేది మాకెందుకే? ఓకే, వాళ్ళు అనుకునేది మాకెందుకు? సమాజానికి హాని కలిగించేవాడు ఎవరినైనా వ్యతిరేకిస్తాం. నీతి లేని ఏం హాని చేస్తున్నారు సమాజానికి? పూర్తి చేయని, నువ్వు మధ్యలో వస్తే వేస్ట్ అయిపోతావు. నీతి లేని వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా సమాజానికి ప్రమాదం. అగ్రియా? నీతి లేని హిందూ అయినా చెప్పానుగా. ఎవడైతే ఏంది నీతి లేని వాళ్ళు, ఎవడైతే ఏంది ఇట్లా మాట్లాడండి. కానీ నీతి లేని హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, హోల్సేల్. ఓకే ఓకే, రైట్. అర్థమైందా? అవును. కరెంట్ లో నువ్వు వేలు పెడితే ఏమొద్దో, ఆడు వేలు పెడితే ఏమొద్దో, నేను వేలు పెట్టినా అదే వస్తుంది. అవును. దొంగ లంగాయి లంగా, వాడు ఎవడైతే ఏంది. అవును. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.